టికెట్. తొలి ప్రయత్నంలోనే తిరుగులేని మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపు. అనుభవం లేకపోతేనే ఆత్మవిశ్వాసం ఉందంటూ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారా మహిళా ఎమ్మెల్యే. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తనదైన ముద్ర వేస్తున్నారు. నేనున్నానంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కొందరు సీనియర్లు కలిసి రాకపోయినా నా రూటే సెపరేట్ అంటున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటి ఆమె స్పెషాలిటీ? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటేనే టీడీపీకి కంచుకోట. అలాంటి కంచుకోటలో రాజకీయ అనుభవం లేని ఓ కొత్త నాయకురాలిని అధిష్టానం పోటీకి దించుతుందని అనుకోలేదెవరు. 8 మంది టికెట్ కోసం పోటీ పడ్డా చివరికి గల్లా మాధవికి అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. గల్లా మాధవిది బీసీ రజక సామాజిక వర్గం. గుంటూరు వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్గా ఉన్న మాధవి గతం నుంచి సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి. తొలి ప్రయత్నంలోనే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు గల్లా మాధవి. గల్లా మాధవిపై వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయింది మాజీ మంత్రి విడదల రజని. చిలకలూరిపేటలో సీనియర్ నాయకుడైన ప్రతిపాటి పుల్లారావుకే 2019లో ఓటమి రుచి చూపించిన రజని గుంటూరు వెస్ట్లో మాధవి ధాటికి తట్టుకోలేకపోయారు. బలమైన నాయకురాలు ప్రత్యర్థిగా ఉన్నా అదురు బెదురు లేకుండా కూటమి పార్టీల సహకారంతో రజనీపై భారీ మెజారిటీతో గెలిచారు గల్లా మాధవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు అమలు చేయడంలో దూసుకుపోతున్నారు. కానీ సీటు కోసం పోటీ పడిన నేతలు మాత్రం ఎమ్మెల్యేకి దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలను సహకరించాలని కోరుతూనే తన పని తాను చేసుకుపోతున్నారు గల్లా మాధవి. మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో పనిచేస్తున్నారు మహిళా ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి పెమ్మసాని సహకారంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. దీంతో ఆమెను నియోజకవర్గంలో బ్యాట్ చేసేలా కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయినా మంచి చేస్తే ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో కలిసొచ్చే వారితో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు గల్లా మాధవి. కొన్ని సందర్భాల్లో సీనియర్లకు కూడా ఆహ్వానం ఇవ్వకుండా కార్యక్రమాలు చేపడుతున్నారనే విమర్శలు వస్తున్నా అదంతా అసత్య ప్రచారం అనేది కొందరి వాదన. గుంటూరు ఎంపీ పెమ్మసాని కేంద్ర మంత్రిగా ఉండడంతో ఆయన సహకారంతో అభివృద్ధి పనులు సాధించడంలో ముందుంటున్నారట మాధవి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే చేపడుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు పూర్తయితే రాజకీయంగా మాధవికి ప్లస్సేనంటున్నారు. అయితే నేతలతో సమన్వయం విషయంలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ ఎమ్మెల్యే మాధవి మాత్రం నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ తన పని తాను చేసుకుపోతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గమంతా విస్తృతంగా తిరుగుతున్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం పశ్చిమ నియోజకవర్గంలోనే ఉండడంతో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రుల సమీక్షలతో నియోజకవర్గానికి పనులు సాధించుకుంటున్నారు గల్లా మాధవి. నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసే సూచనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో నిలదొక్కునే ప్రయత్నాల్లో మహిళా ఎమ్మెల్యే ఉంటే ఆమె అక్కడ పాగా వేయకుండా చేయాలనే ఉద్దేశంతో కొందరు నేతలు ఆరోపణలు చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. రాజకీయ అనుభవం లేకున్నా తలపండిన నేతల ఎత్తులకు పై ఎత్తులేస్తూ మరోవైపు అభివృద్ధి విషయంలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలా గుంటూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు గల్లా మాధవి.